కామెడీ కావాలా, ఫన్ కావాలా, ఎంటర్టైన్మెంట్ కావాలా? అయితే ఇప్పుడే మన ఫన్ మధ్య ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టండి. అలాగే ఈ వీడియో లైక్ అండ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఎక్కడన్నా నీళ్ళు ట్యాప్ నుంచి వస్తాయి, ఇక్కడేంటి స్లాబ్ నుంచి వస్తున్నాయి? రే మను ఏంటండి పొద్దు పొద్దునే గోల? మేడ మీద ఏ కోతి పని చేసావురా? స్లాబ్కి ఎలా బొక్కడిపోయింది, నీళ్లు చూడు ఎలా కారిపోతున్నాయో. ఇంటికి ఏ బొక్క పడ్డాను అన్నీ అంటారేటండి బొక్కలాగా? మరి నాకు బొక్క పెట్టే ఏకైక బొక్కగాడి నువ్వేరా. ఆ బొక్క నేను పెట్టలేదు, వర్షాలు పెరిగి సిమెంట్ కరిగి పెట్టిన బొక్కది. అదేట్రా మొన్నగా రిపేర్ చేయించాం. ఎప్పుడు? మొన్న నేను చెడ్డీలు వేసుకుని తిరిగే రోజుల్లో 50 గ్రాములు సిమెంట్ కొని తెచ్చి అటు ఇటు పూసారు. అది ఇప్పుడు దాకా రావడమే గ్రేటు. ఏదో పెద్ద గోల్కొండ కోట కట్టినట్టు గొప్పగా చెప్పేసుకుంటున్నారు. సర్లే, ఈ ఒక్క బొక్కే కదా, ఓ 10 గ్రాముల సిమెంట్ తెచ్చి పామేద్దాంలే. మీ నెత్తి మీద ఉంది కాబట్టి ఆ బొక్క ఒకటే కనపడుతుంది మీకు. ఒక్కసారి నా గదికి వచ్చి చూడండి, నా గదిలో బొక్క ఉన్నట్టు కాదు, బొక్కలోనే నా గది ఉన్నట్టు ఉంది. ఆ బొక్కల కింద పెట్టడానికి ఇంట్లో గిన్నెలు తపేలాలు కూడా సరిపోవట్లేదు. మరి ఇప్పుడు ఏం చేద్దాం అంటావురా? ఈ పాతిలు పడగొట్టేసి అలా వైకుంఠపురంలో సినిమాలాగా ఓ పెద్దలు కట్టేద్దాం నాన్నగారు. కావాలంటే అలా పిసినికొట్టపురంలో అని బయట బోర్డు కూడా పెట్టేద్దాం. ఏంటి నాన్నగారు ఈ ఐడియా నాకు ఎలాగనిపిస్తుంది? నిన్ను అడ్డంగా నిలువుగా నరికి ఆ మొక్కల్ని ఈ బొక్కల్లో పెట్టాలనిపిస్తుందిరా. కొంచెం సిమెంట్ తో అయిపోయే పనికి ₹1 ఇల్లు అడుగుతున్నాడు. పక్క జరుగు. ఏంటిది, బయటికి రాగానే బట్టల షాప్ కనిపించింది. లక్ష్మి బట్టలన్నీ ఇంట్లో ఆరేసావేంటే? బయట దండి మీద ఖాళీ లేదా? ఖాళీ లేక కాదు, ఎండలేక. ఎండలేనప్పుడు ఉతకడం ఎందుకే? వర్షం వస్తదని తెలియక. పనులు చేయగానే పంచులు మాత్రం ఎత్తవే. అయినా ఏ రోజు బట్టలు ఆ రోజు ఉతకమని ఎన్నిసార్లు చెప్పాను? ఎప్పుడైనా నా మాట వింటేనే కదా. వాషింగ్ మెషిన్ కొనమని ఎన్నిసార్లు చెప్పాను? ఎప్పుడైనా నా మాట వింటే కనుక. మీ నాన్న ఇచ్చిన మనీ ప్లాంట్ ఉంది కదా, దాని నుంచి 2 కాగితాలు కోసివ్వు, అవి పట్టుకెళ్ళి కొంటాను. కొంటే కొనండి, లేకుంటే కామ్గా ఉండండి. అంతేగాని మా పుట్టింటి మీద పడి మాత్రం ఏడవకండి. ఆహా, వర్షం పడుతుందని వాషింగ్ మెషిన్, ఎండగాస్తుందని ఏసీ మెషిన్ కొంటాను. ఇంకా కౌంటర్ దీనికి వేస్తే కన్నీళ్ళు ఈడుకొస్తున్నాయి ఏంటి? ఏరా నీకేం నొప్పి వచ్చింది, ఎందుకు ఏడుతున్నావు? మా అమ్మ పడే బాధ చూడలేక. చూడకైతే మానేస్తాను నాన్నగారు, మానేస్తా. క్షమించమ్మా, నేను పెద్ద అయ్యే వరకు నీ జీవితం ఇంతే. ఇప్పుడే గాజుల్లా అంత ఎదుగు, ఇంకెంత పెద్ద అవుతావురా? ఓ ఇట్స్ ఓకే. ఏదో రోజు నేను ప్రయోజకుడిని అయ్యి నిన్ను మహారాణిలా చూసుకుంటానమ్మా. నువ్వు పెద్ద రాకీ బాయి, ఇదో KGF మమ్మీను. చూసుకుందులే గాని ముందు పక్క రూమ్ లో ఉన్న బొక్కని ఎలా పొడచాలో చూడు. మా అమ్మని నేను బాగా చూసుకుంటానని మీకు కుళ్ళే. ఏంట్రా ఏమన్నావు? ఏం లేదు, వెళ్తున్నాను. పసిడివన్నే వంటి మీద వర్షం చినుకులు పడకుండానే గొడుగు పట్టినానే అమ్మాడు. ఓ లక్ష్మి అమ్మ, కూరగాయలు అయిపోయి, ఉప్పు పప్పు కరిగిపోయి, కొంచెం ఇస్తే వంట చేస్తానే. ఓ లక్ష్మి అమ్మ, ఓ లక్ష్మి అమ్మ, లక్ష్మి అమ్మ. ఉల్లిపాయలు టమాటాలు పప్పు ఉప్పు కలిపేసి ఓ పప్పు వండుకుంటానమ్మా. హాయ్ జగ్గు. లేవు, ఇంట్లో సామాలే కాదు కదా, అవి పెట్టుకునే డబ్బాలు కూడా లేవు. నేను ఇంకా ఏం అడగలేదు కదమ్మా, ఎందుకని తెరిచావు? నీ పాట అంతా అడుక్కోవడమే ఉంది కదా, మళ్ళీ స్పెషల్ గా అడగాలా? అయినా నేనేమన్నా నీ ఆస్తులు అడిగేసానా? ఏదో టమాటా పప్పు చేసుకుందామని 4 కేజీలు టమాటాలు అడిగాను అంతే. టమాటాలు లేవు, పరాటాలు లేవు. అయితే ఏమున్నాయి? తడిసిపోయిన బట్టలు ఉన్నాయి, కావాలంటే ఇంటికి పట్టుకెళ్ళి ఆరేసి ఇస్త్రీ చేసి తీసుకొచ్చి. నువ్వేదో మంచి హీట్ లో ఉన్నట్టున్నావులే. పూలయ్యాక మళ్ళీ వస్తాను, బాయ్. పోవే ఫూలు. మన సబ్స్క్రైబర్ ఇప్పుడే మెసేజ్ చేశాడు, అన్నా బయట వర్షం పడుతుంది, బయటకు వెళ్తుంటే బట్టలు తడిసిపోతున్నాయి, తడిసిపోకుండా ఉండడానికి ఒక మంచి అవుట్ ఫిట్ చెప్పు. చిన్న తూ ఫిగర్ మత్ కరో, నీ బట్టలు తడిసిపోకుండా నేను మంచి అవుట్ ఫిట్ చెప్తా. లెట్స్ గెట్ డ్రెస్. ముందుగా ఒక చక్కటి బొక్కలండ్రవి, మరి గాలి బాగా ఆడాలి కదా. టీ షర్ట్ ఫ్రమ్ డిమార్ట్ ₹99, రేటు తక్కువ నమోషి పడకండి, కంఫర్ట్ అదిరిపోద్ది. మరి ఈ టీ షర్ట్ కి మ్యాచింగ్ గా మంచి జీన్. నానా వర్షంలో తడిసిపోతే తొళ్ళ కొట్టేస్తాయి, అందుకే ఒక చక్కటి లుంగి కట్టేద్దామా? మరి లుంగికి స్ట్రాప్స్ ఉండవు కాబట్టి బెల్ట్ వేసిన బొక్క, సో మొలతాన్ని పైకి లాగి దోపేయండి. తర్వాత యాక్సెసరీస్, ఒక చక్కటి రింగు, ఒక చక్కటి బ్రాస్లెట్, అవి ఆగయా హమారా స్టార్ ఐటమ్. వర్షంలో తడకుండా ఉండడానికి ఒక రెయిన్ కోట్, బ్రాండ్ గుచ్చి కాదు గొన్సంచి. లాస్ట్ బట్ నాట్ లీస్ట్, ఫ్రాగ్రెన్స్ ఆఫ్ ది డే, చార్మినార్ దగ్గర కొన్న ₹5 అత్తరు. పుచ్చిక్ పుచ్చిక్. నౌ దేర్ యు గో. నచ్చితే కమెంట్స్ లో చెప్పండి. రే ముక్క, ఏంట్రా నీ గోల? నన్ను ప్రశాంతంగా వీడియోలు కూడా చేసుకున్నావా?
కుక్కతో మాట్లాడుతున్నావా? నీకు తెలుగే తిన్నంగా రాదు, కుక్క భాష మాట్లాడుతున్నావు నువ్వు. రీసెంట్ గానే ఒక అంకుల్ వీడియో చూసి నేర్చుకున్నా. ఏంట్రా దాని బాధ ఏంటి? ఎవరి కర్రోడు ఇంత నికృష్టంగా ఉన్నాడు అంటుంది. అదంటుందా నువ్వు అంటున్నావా? నీ మీద ఒట్టుకోరే, అదే అన్నది. ఉండు, నువ్వు నా ఫ్రెండ్ అని దానికి చెప్తాను. అబ్బా ఒరే, నీ కుక్కకో లాభండ్రా. నువ్వు ఉండుకోరా, ఇది కొంచెం ఓవరాక్షన్ చేస్తుంది. దానికంటే నీ ఓవరాక్షన్ తట్టుకోలేకపోతున్నాను. ముందు ఎత్తర బయట పండి ఎగిరితంతా నీ అక్క. ఎందుకురా, ఎందుకు ప్రతిసారి అలా చిరాకు పడుతుంటా? వేడి చేసిందే, లస్సీ తాగిపించిన. మెస్సీ లేదు, మెస్సీ లేదు. ముందు రెడీ అవు, మనోగడి ఇంటికి వెళ్దాం. మనోగడి ఇంటికా? ఎందుకు? ఏ నీకెక్కడ పొడి చేసే పనులు ఏమైనా ఉన్నాయా? లేవుగా, ఆయన కంప్లీట్లీ ఫ్రీ నౌ. మరి మూసుకొని పద, లక్ష్మి అంటే ఏదో ఒకటి పెడతది, ఫ్రీగా తినేద్దాం. అబ్బా బట్టలన్నీ తడిసిపోయాయి. ఏంట్రా సాంబార్లో ఇడ్లీలా నానిపోయావు? లేకపోతే ఆ బాత్రూమ్ ఏదో ఎక్కడ బొక్కలు కట్టారు, అక్కడికి వెళ్ళి స్నానం చేసి వద్దాం అనుకునే లోపు తలస్నానం అయిపోయింది. సరే సరే, లోపలికి వచ్చి ఇల్లంతా బంద్ చేసేకు, అక్కడే ఉండి తిన్నంగా తుడుచుకొని రా. తుడుచుకుంటానులే కానీ నువ్వు ముందు బట్టలు. నీ బట్టలన్నీ ఉతికేసాను రా, ఏవి ఆరలేదు. ఆరలేదా? మరి ఇప్పుడు నేను ఏం వేసుకోవాలమ్మా? ఈ రోజుకా టవల్తో ఉండిపోరా, ఇంట్లోనే కదా, ఎవరు చూస్తారు? ఎప్పుడు ఇలాగే చేస్తాం. పాత బట్టలు ఏమిటి ఉంటే నేనే వెళ్ళి ఎత్తుక్కుంటాను. ఇది పట్టదో, ఇది ఎక్కదో, ఇది సిరిగిపోయింది, ఇది ఎక్క సిరిగిపోద్ది. ఒక్కటి తినంగా లేదు. నైటీ మనం వేసుకుంటే బాగుంటదా? బొక్కలే. అమ్మాయిలందరూ మగవాళ్ళు టీ షర్ట్లు జీన్స్ వేసుకుంటున్నప్పుడు నేను మా అమ్మ నైటీ వేసుకుంటే తప్పేటి? ఎలాగే ఇంట్లోనే ఉంటాంగా, వేసేద్దాం, చల్లగా గాలాడుద్ది. అమ్మా ఏంట్రా? ఓసారి ఇద్దరు దేకు. రే ఏంట్రా అవతారం? ఫ్యాషన్ నీ పాత నైటీయేగా, భలేగా ఉంది. నాకు నైటీలు ఎక్కడవురా, ఎవరిది వేసుకున్నావు? లక్ష్మి, ఆరేసిన బట్టల్లో నా నైటీ ఒకటి కనిపించట్లేదు. నీ బట్టల్లో ఏమైనా కలిసిపోయిందా? అంటే ఈ నైటీ నాదేరా లంగోటి. అమ్మో అమ్మో అమ్మో, నా కొత్త నైటీ కొని 3 ఏళ్ళు కూడా కాలేదు, ఈ ముదనష్టపోడు వేసేసుకున్నాడు. ఎరా కోతెదవా, నీకు వేసుకోవడానికి బట్టలే లేవా? నా నైటీ మీద కన్నేసావు. అయినా నీకు ఇలాంటి బుద్ధులు ఎక్కడొచ్చాయిరా ఆడంగెదవా. పట్టి పంకజం, డోంట్ క్వశ్చన్ మై మ్యాన్లీనెస్. యూ తుప్పు పట్టిన మ్యాస్. ఏంట్రా ఎక్కువ వాగుతున్నావు? ఏంటి అంటాను, నా నైటీ వేసుకుని నన్నే అంటావా? ముందు నా నైటీ ఇప్పు. పంకజం ఆంటీ, తప్పు నా వైపు ఉంది కాబట్టి ఇంకా నైటీ వేసుకుని నుంచున్నా, లేకపోతే నిన్ను నైట్ వచ్చి నరికేసేవాడిని. ఒట్టి అమ్మ ఎల్లొచ్చిరెడ్డి. ఇప్పుడు నన్ను గనక ఈ అవతారంలో చూసారంటే ఇన్స్టాలో రీల్ చేసి కాలేజీలో ఫూల్ చేస్తారు. అబ్బా కరెక్ట్ టైంకి వచ్చారుండు, నీ ఫ్రెండ్స్ ముందే నీ పరువు తీస్తాను. రే మన నీటేనికి నైట్ వేసినట్టు ఏంట్రా ఈ అవుట్ ఫిట్? అంటే కాలేజీలో ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఉందంట, అందుకని ప్రాక్టీస్ చేస్తున్నా. నాకు తెలియకుండా ఫ్యాన్సీ డ్రెస్ కాంపిటీషన్ ఏం కాదు, నా నైటీ దొబ్బేసి నాకు తెలియకుండానే వేసుకున్నాడు. అవును, నాకు ఎప్పటి నుంచో డౌటే, ఈడు పెద్ద తేడాగాడని. ఓ రే మను, నువ్వు ఇంతకు మించి జగదారా అన్న ప్రతిసారి అలా సిగ్గు లేకుండా చూడకపోతే నా నైటీ తీసి నాకు ఇచ్చేయచ్చు కదా. అవును మామ, ఆ పంకజం అంటే అన్నేసి మాట్లాడుతుంటే ఇంకా సిగ్గు లేకుండా నైట్ వేసుకుని ఉంటావేంటి? తీసిచ్చాను. అబ్బా నేను ఇవ్వలేను మామ. ఏరా ఎందుకు ఇవ్వలేవు? నీకు ఆ నైటీ అంత నచ్చిందా? కొన్ని గాజులు బొట్టు తెస్తాం, అవి కూడా వేసుకొని కాంచనలా డాన్స్. ఒరే నా బాధ అర్థం చేసుకోండిరా, నేను ఈ నైటీ చెప్పలేనురా. ఎందుకు చెప్పలేవురా? వైరా వై చెప్పు. చెప్పరా, అలా బావురు కప్ప ముఖం వేసుకొని చూస్తావేంటి? అబ్బా నేను తీయలేనురా. లోపల ఏం లేదా? అమ్మో అమ్మో అమ్మో, లోపల ఏం లేకుండా నా నైటీ వేసుకున్నాడమ్మా దొంగ సచ్చినాడు. ఇప్పుడు దాన్ని సరపుతో కాదు, యాసిడ్తో ఉతకాలి. పంకజం ఆంటీ, నేను నీ నైటీని నీట్ గా ఉతికి ఇస్త్రీ చేసి మరి ఇస్తాను. సో ఇంకా నన్ను ఇరిటేట్ చేయకుండా మర్యాదగా ఎక్కడి నుంచి దొబ్బే. ఏంట్రా నేను దొబ్బేసేది? నువ్వురా దొబ్బేసింది నా నైటీ. అబ్బబ్బబ్బా ఏంట్రా గోల? ఏంట్రా ఈ అవతారం? నాన్నగారు అది ఎన్నాళ్ళు నీకు బ్రెయినే పాడైపోయింది అనుకున్నాను.
ఇప్పుడు అది కూడా ఆపేయండి, అక్కడతోనే ఆపేయండి. వేసుకోవడానికి ఏ బట్ట లేకపోతే దిక్కు లేక అమ్మ నైటీ అనుకుని వేసుకున్నాను. కానీ వేసుకున్నాక తెలిసింది అలా పంకజం వంటి నైటీ అని. మరి ఇంకా దాన్ని ఒంటి మీద వేసుకుని అలా ఉన్నావేంట్రా? ఇప్పేసి దాని మొహాన్ని కొట్టు. ఏంటి జగ్గు కొట్టేది? మీ అబ్బాయి వేసుకున్న నైటీ నేను మళ్ళీ వేసుకోవాలా ఏంటి? నాకు మర్యాదగా కొత్త నైటీ కొను. ఇది మరీ బాగుంది. చైనా ఇండియా కొట్టుకుని బాంబులు బంగ్లాదేశ్ మీద వేసినట్టు నన్ను కొనమంటావేంటి? మీ అబ్బాయి నా నైటీ వేసుకున్నందుకు పెనాల్టీ. ఛీ, వీడి వల్ల నాకు అన్ని బొక్కలే. బాబు, ఎవరు? తాపి మేస్త్రి తాతారావు. అప్పుడే వచ్చాడా? ఉండి వస్తున్నాను. రావయ్యా, నీ గురించే చూస్తున్నాను. ఏవో బొక్కలు పోడ్చాలన్నారు. ఎక్కడ బాబు? ఇదిగో ఈ పైన. బొక్కలన్నారు. ఇదేంటి మొత్తం బేట్లాడిపోయింది. ఏదైతే ఏంటయ్యా, నువ్వు తాపి మేస్త్రివేగా, రిపేర్ చెయ్యి. కొంచెం ఖర్చు ఎక్కువ మరి. పని చేయక ముందే పేమెంట్ల గురించి ఎందుకయ్యా? ముందు నువ్వు పని స్టార్ట్ చేయి. నీ పనితనం బాగుంటే లాస్ట్ లో 5-10 ఎక్స్ట్రా ఇస్తానులే. ఏంటి బాబు 10-20 ఇవ్వడానికి? నేనేమన్నా హోటల్లో వెయిటర్నా? చదువుకున్న సివిల్ ఇంజనీర్. నువ్వు ఇంజనీర్ అయితే ఏంటి, డాక్టర్ అయితే ఏంటి, ఈ చిన్న చిన్న రిపేర్లకి నీకు అది ఇవ్వడమే ఎక్కువ. అచ్చి బాబాయ్, అంత మాట అని సరే. ఈ సివిల్ ఇంజనీర్ ని తాపి మేస్త్రి అన్నప్పుడే నా మనోభావాలు అట్టింగ్ అయిపోయి ఇక్కడ పని చేయడం కుదరదు గురి గారు. అలా అనకయ్యా, ఇంకో 10 ఎక్స్ట్రా ఇస్తానులే. అచ్చి బాబాయ్, ఇంకా అట్టింగ్ చేసేస్తున్నారు. ఈ ఇంట్లో పని కాదు కదా, మనీ కూడా తీసుకోను. ఇప్పుడే మా సివిల్ ఇంజనీర్ గ్రూప్ లో మెసేజ్ పెట్టేస్తాను, ఇంట్లో ఎవరిని పని చేయొద్దని. ఏంటి పెద్ద రఘువరన్ బీటెక్ లో ధనుషులో ఫీల్ అయిపోతున్నావు? నువ్వు కాకపోతే మేము చేసుకోలేమా ఏంటి? అయితే చేసుకో, మమ్మల్ని ఎందుకు పెళ్ళడమా? చేసుకుంటాం, వెళ్ళు. ఈ మాత్రం సిమెంట్ ఇసుక కలిపి కొట్టడం మాకు రాదే ఏంటి? ఫస్ట్ టైం కదా, ఎందుకైనా మంచిది యూట్యూబ్ లో ఒక వీడియో చూద్దాం. హౌ టు పూడ్చడం బొక్క విత్ సిమెంట్ అండ్ ఇసుక. వెల్కమ్ టు సివిల్ శాస్త్రి యూట్యూబ్ ఛానల్. ఈ రోజు వీడియోలో స్లాబ్ కు పడ్డ బొక్కను సిమెంట్ తో ఎలా కప్పాలో నేర్చుకుందాం. ముందుగా కేజీ సిమెంట్ లో 2 కేజీలు ఇసుకేసి 4 మగ్గులు వాటర్ వేసి బాగా చిలికించాలి. చిలకాలా? ఒరే, నువ్వు మజ్జిగ కలుపుతున్నావా సిమెంట్ కలుపుతున్నావా? కొంచెం ఫ్లేవర్ కోసం నిమ్మకాయ ఉప్పు కూడా చల్లుకోండి. నిమ్మకాయ ఉప్ప? ఇంతకు ముందు సెంటర్ లో షర్బత్లు అమ్మేవాడు వేటరా. ఈ మిశ్రమాన్ని ముద్దగా అయ్యేదాకా కలపండి. అంతే, ఇసుక ప్లస్ వాటర్ సిమెంట్ ఈస్ రెడీ. ఇప్పుడు ఈ మిశ్రమాన్ని గమేలాలోకి తీసుకుని గుంతలు కప్పేసుకోవడమే. ప్రొసీజర్ కొంచెం తేడాగా ఉన్నా మిక్చర్ మాత్రం బానే వచ్చింది. ఇంకెందుకు లేటు, వెళ్ళి బేటలకు పూసేద్దాం. రే మను, ఏం చేస్తున్నారా మీరు ముగ్గురు? అక్కడ సోదాపి ఇక్కడ సున్నం కలుపుతున్నాను, రండి. ఏంటి నాన్నగారు అన్నం కలుపుతున్నారా? అన్నం కాదు, సున్నం. ఎప్పుడు తిండుకోలే, తిండిపోతే అతవా. వచ్చి సాయం చేయి. ఏంటంకులు, ఏంటి తాపి పని చేస్తున్నారండి? వానర్ వైఫ్ కోపుతున్నారని ఉద్యోగం నుంచి పీకేశారా? ఎదవ డైలాగులు వేసావంటే సిమెంటే సమాధి కట్టేస్తాను యాతవ్వా. అచ్చి బాబు, పర్సనల్ అనుకుంటా, మనకెందుకులే. ఇంతకీ ఏం పని చేయాలి అంకుల్? ముగ్గురు ఈ సున్నాన్ని తీసుకుని ఆ గోడకు పడ్డ బొక్కలను పోడ్చండి. ఓ సింతేనా? చిన్నప్పుడు చాలా పెయింటింగ్ వేసాం. గోడల మీద, పేపర్ల మీద. హే, డోంట్ వేస్ట్ టైం యార్. రే గోరా, గివ్ మీ దట్ పారా. ఒరే ముక్కు, నువ్వు చేసేదే ఉడత సాయం. ఇంక నీకు ఎందుకురా డైలాగులు? అంటే అందరూ ఏదో చేస్తున్నారు కదా, అందుకే నేను ఏదో చేద్దామని. ఏంటి అక్కడ మాటలు? త్వరగా చేయండి. చేతనా అంకుల్? మీ నాన్నమ్మ అంతా ఎంత పని చేయించుకుంటున్నాడు, లాస్ట్ కూలీ ఇస్తాడా? కూల్ డ్రింక్ కూడా ఎవరు అంత ఎక్స్పెక్ట్ చేయకు. నాన్నగారు అయిపోయిందండి. ఏంటి సున్నమా? కాదండి, పని. నీకు సున్నాలే వస్తాయి అనుకున్నాను, సున్నం వేయడం కూడా వచ్చేటి. బానే చేసావు. థ్యాంక్ యూ నాన్నగారు. మళ్ళీ అదో నవ్వు ఒకటి, సున్నం పడిపోకుండా సరిగ్గా చూడండి. రేమను, మీ నాన్న మనల్ని ట్రీట్ చేసే విధానం నాకేం నచ్చట్లేదురా. అయితే వెళ్ళిపో. వద్దులే, ఆంటీ ఏదో పెడతగా తినేసి వెళ్ళిపోతా. మామా, మనం సిమెంట్ వేస్తాం గానీ ఒకటి మర్చిపోయాను రా. ఏంటి మావా? సిమెంట్ కొట్టాక వాటర్ కొడితే గోడ గట్టి పడుతుంది రా. అవునా? yes, according to the chemical catalytic reactions of the cement. ఆపై పదలు నీళ్లు కొడదాం. ఏ కట్టు జగ్గు తీసి కట్టు, జగ్గులోని వాటర్ ఉందిరా. ఏ కట్టు జగ్గు తీసి కొట్టు, జగ్గులోని వాటర్ ఉందిరా. ఏ కట్టు కొట్టు, కొట్టు. రే ఏం చేస్తున్నారా? నాన్నగారు, నా మీద వాటర్ వేస్తావరా? గోడ మీద అయిపోయి మీ మీద వేస్తానండి. గోడ మీద వాటర్ కొట్టారా?
గోడ బీటలు పడి వర్షం నీళ్ళు లోపలికి వచ్చేస్తున్నాయని సిమెంట్ వేయిస్తే మళ్ళీ దాని మీద నీళ్లు కొట్టి నాంచి పడగొట్టేస్తారా? ఉండండి రా మీ పని చెప్తా.